నమస్కారం న్యూస్ విషయానికి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। శ్రీవారి నూతన స్వర్ణరథ ప్రయోగాత్మక ఊరేగింపులో అవరోధాలు, నిపుణుల నైపుణ్య లోపంపై వెల్లువెత్తిన విమర్శలు। కేసీఆర్ కోదండరాం పిచ్చి ప్రేలాపనలు మానుకోండి, నోటిని అదుపులో ఉంచుకుని పొదుపుగా మాట్లాడండి, దమ్ముంటే సీమాంధ్రలో సభ నిర్వహించండి, తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి సవాల్। గ్రీవెన్సెల్కు సమైక్య సగ, అర్జీదారులు లేక వెలవెలబోయిన జిల్లా సచివాలయం। అలిపిరిలో ఆటో వాలాల దందా, నివ్వెరపోతున్న భక్తులు, గత్యంతరం లేక తెలిసి దగాకు గురవుతున్న అమాయకులు, చోద్యం చూస్తున్న పోలీసులు। వార్తల్లోని వివరాలు। తిరుమలలో శ్రీవారి కొత్త స్వర్ణ రథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించారు। అయితే నిపుణుల నైపుణ్య లోపం కారణంతో ప్రయోగాత్మక ఊరేగింపులో పలు అవరోధాలు, ఆటంకాలు ఎదురవడంతో విమర్శలు వెల్లువెత్తాయి। శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కొత్త స్వర్ణ రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో టీటీడీ 25 కోట్ల వ్యయం చేసి నిపుణులచే బంగారు రథాన్ని తయారు చేయించింది। 29 టన్నుల స్వర్ణ రథానికి 24 టన్నుల కలప, 3 టన్నుల రాగి, 74 కిలోల అపరంజి బంగారాన్ని ఉపయోగించి సిద్ధం చేశారు। దీన్ని శ్రీవారి కొత్త స్వర్ణ రథ మండపానికి తరలించాలని సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం తిరుమలలోని ఎస్వి మ్యూజియం నుంచి వెలుపలకు తెచ్చారు। గోవిందనామ స్మరణతో ముందుకు కదిలిన రథం 15 నిమిషాల్లోనే ముందు చక్రాలు భూమిలో కూరుకుపోయాయి। చెమటోడ్చి క్రేన్ల సహాయంతో 2 గంటల తర్వాత రథాన్ని బయటకు లాగారు। మాడా వీధుల్లోకి చేరుకున్న స్వర్ణ రథం కాలువలో దిగబడిపోయింది। మళ్లీ క్రేన్ల సహాయంతో పశ్చిమ మాడా వీధుల్లోకి చేర్చారు। వాహన మండపానికి చేరువవుతున్న సమయంలో రథం కాడి విరిగిపోయింది। వెంటనే వెల్డింగ్ చేసి అతికించారు। చివరకు మండపానికి చేర్చారు। కాగా స్వర్ణ రథం సిద్ధమై టీటీడీకి అప్పగించిన 8 గంటలలోపే పలు అవరోధాలు, ఆటంకాలు ఎదురవడంతో విమర్శలు వెల్లువెత్తాయి। నిపుణుల నైపుణ్య లోపమే ప్రధాన కారణమని, బ్రహ్మోత్సవాలకు రథాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేయించి ఉత్సవాలకు సిద్ధం చేస్తామని తిరుమల జేఈఓ మీడియాకు తెలిపారు। చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ పోసిపోయింది। నిత్యం ప్రజలతో కళకళ్లాడే కార్యాలయం 61 రోజులుగా వెలవెలబోతోంది। గ్రీవెన్స్ డే సందర్భంగా వివిధ మండలాల నుండి వందలాదిగా ప్రజలు అనేక సమస్యలతో జిల్లా అధికారుల కోసం వస్తుంటారు। సమైక్యాంధ్ర బంద్ నేపథ్యంలో ప్రజలు రాకపోవడంతో గ్రీవెన్స్ సెల్ బోసిపోతోంది। కాగా పంచాయతీ కార్యదర్శులు తమ కౌన్సిలింగ్ను వెంటనే చేపట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళికి విన్నవించారు। రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 14న పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ జీవో నంబర్ 379 ప్రకారం 3 నెలల్లో కౌన్సిలింగ్ చేపట్టాలని ఆదేశించింది। ఈ మేరకు కౌన్సిలింగ్ చేపట్టాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు। విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి సమైక్యాంధ్ర పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడానికి తిరుపతిలో సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు। సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమం కారణంగా కళాశాలలకు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారని తెలిపారు। వారందరినీ ఉద్యమంలో భాగస్వామ్యులు చేయడానికి వచ్చే నెల 2వ తేదీన ఎస్వీలోని శ్రీనివాస ఆడిటోరియంలో సమైక్యవాదుల ప్రాంతీయ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ లక్ష్మారెడ్డి, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఆర్డీఓ రామచంద్రారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది రవిశంకర్, ఎస్వీయు జేఏసీ కన్వీనర్ కృష్ణారెడ్డి సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు। సమైక్యవాదులు ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। అంతకుముందు సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు। ఈ విలేకరుల సమావేశంలో ఎస్వీయు జేఏసీ నాయకులు హరిప్రసాద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మురళి, హేమాద్రి యాదవ్, సాగర్ రెడ్డి, వివేక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు। జిల్లాలో సమైక్యాంధ్ర బంద్ కొనసాగుతోంది। సోమవారం చిత్తూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కార్యాలయాలను మూసివేశారు। ఆర్టీసీ, ప్రైవేటు వాహన యజమానులు పట్టణంలోకి ఎలాంటి వాహనాలను ప్రవేశించకుండా అడ్డుకున్నారు। దీంతో వాహనాలు రెడ్డికుంట, కాణిపాకం, మురకంబట్టు బైపాస్ రోడ్లకే పరిమితమయ్యాయి। కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి। దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు। కుప్పం ఆంధ్రప్రభ విలేకరి మున్రాజుపై దాడి చేసిన టీడీపీ నాయకులు సాగర్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు పట్టణంలో విలేకరులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు। ఈ సందర్భంగా చిత్తూరు ఆంధ్రప్రభ విలేకరి లక్ష్మీపతి మాట్లాడుతూ కార్లు స్మగ్లింగ్పై వార్త రాసినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్రాజుపై సాగర్ దాడి చేశారని వెంటనే అరెస్టు చేయాలని ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు।
సకల జనులకు సంఘీభావంగా సమైక్యాంధ్ర సాధన కోసం రిలే నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ది ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఆర్ రెడ్డి మాట్లాడుతూ విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ వచ్చే నెల 2వ తేదీన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, మాజీ సైనికుల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అమరవీర జవాన్ స్మారక స్తూపం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మాజీ సైనికులు, సైనిక ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు మనోహర్ రెడ్డి, నాగరత్నం, ఆనంద్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర అధిష్టానానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమ బాట పట్టాలని తిరుపతి న్యాయవాదుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. న్యాయవాదుల సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సోమవారం టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ గత 2 నెలలుగా సీమాంధ్రలో తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతున్న ఢిల్లీ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమ బాట పట్టడం మంచిదని, ఆ దిశగా టీడీపీ శ్రేణులు కూడా బాబుపై ఒత్తిడి తేవాలని సూచించారు. సమైక్యాంధ్రను ఎక్కువ శాతం ప్రజలు కోరుకుంటున్న తరుణంలో న్యాయస్థానాలు కూడా మెజార్టీ వైపే మొగ్గు చూపుతాయని చెప్పారు. ఈ రిలే దీక్షలో టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, జిల్లా నాయకుడు బుల్లెట్ రమణ, న్యాయవాదులు దినకర్ తదితరులు పాల్గొన్నారు. అదే ప్రకారం ఇక్కడ వ్యతిరేకించిన బిల్లును పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో కూడా మనకు సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాం. అయినా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఇచ్చిన బిల్లుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేదని కూడా మనకు హక్కు కూడా ఉందని అందరూ భావించాం. దాని చట్టం కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు మన్నలు పొందిన బిల్లుని పార్లమెంట్లో కానీ వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేదని కూడా న్యాయస్థానం కూడా మనకు అనుకూలంగా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తెలిపారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు అక్టోబర్లో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక బైరాగపట్నంలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి చిన్నం పెంచుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి కమ్యూనిస్టులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విభజన నేపథ్యంలో ఆ పార్టీ వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై సమీక్షించుకుని ఆ దిశగా సిపిఐ శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఆ పార్టీ నాయకులు రామానాయుడు మాట్లాడుతూ విభజన నిర్ణయంతో రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ప్రజా సమస్యల పరిష్కార సాధన కోసం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. నగదు బదిలీ పథకం, ఆహార భద్రత, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి సమస్యలపై అక్టోబర్ 9న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసులు తాళాలు వేసేసి ప్రజలకి పాలకులుగా ఉన్నటువంటి అధికారులు సమ్మెలోకి వెళ్తే ఈ ప్రభుత్వం ఉందా లేదని అనుమానం వస్తూ ఉంది. ఈ అనుచితిని పాల్గొట్టమని చెప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడమని చెప్పి, రాజకీయ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి, దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించడానికి నాంది పలకాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ 4 వామపక్ష పార్టీలు చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తున్నాం. అనంతరం చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ అవినీతి, భూదందాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 3, 4 తేదీల్లో నిరసనలు తెలియజేస్తామన్నారు. అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదే నెల 5వ తేదీన ఆర్డీఓ కార్యాలయం ఎదుట సత్యాగ్రహాన్ని నిర్వహించి ప్రభుత్వ తీరుని ఎండగడతామన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాధాకృష్ణ, ఎన్డీ రవి, మురళి, చలపతి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులను, అక్రమ కేసులను నిరసిస్తూ అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బసవపున్నయ్య, ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు, వారి సమస్యల పరిష్కారం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ అలుపెరగని పోరాటం సాగిస్తోందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమం కోసం మెడిక్లెయిమ్ కొనసాగింపులో అలసత్వం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాదవశాత్తు ఎవరినైనా మృతి చెందినా, వేరే ఇతర కారణాలతో ఉపాధి కోల్పోయినా వారికి తాత్కాలిక భృతి, పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తున్న అవార్డులను క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. దాడుల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఆదిమూలం శేఖర్, లోకేష్ రెడ్డి, జయచంద్ర, కోటేశ్వరరావు, గోపి పాల్గొన్నారు. విభజన జరిగితే విద్యార్థులు కూలీలుగా మారుతారని, విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని సమైక్యవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్తోనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని, విభజన జరిగితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం కోసం సోనియా గాంధీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సహకరించడంతో విభజన మరింత సులువైందన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా వారికి అవసరం లేదన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి దురాగతలకైనా పాల్పడతారని దుయ్యబట్టారు. సమైక్యవాదులంతా మేల్కొని పాలకుల ఆగడాలను అడ్డుకునేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని, సమైక్యాంధ్రను సాధించుకోవాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ క్రిస్టఫర్, అధ్యాపకులు భీమన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంటే పార్టీలకు అతీతంగా అందరూ పార్లమెంటు సభ్యులు ఒక్కటే పార్లమెంటులో పార్లమెంటును నిలదీసి వాళ్ళు పోరాటం చేస్తే జై సమైక్యాంధ్ర అనడానికి కూడా ధైర్యం లేక దొడ్డిదారులు గుండా పార్లమెంటులో పారిపోతున్నటువంటి హీన చరిత్ర మన జాతి అనుకోబడ్డ మన పార్లమెంటు సభ్యులతో మీ ద్వారా తెలియజేస్తారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంతోనే సమైక్యాంధ్రప్రదేశ్ను సాధించగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు సయ్యద్ అహ్మద్ ఖాదరీ, ఎంవీఎస్ మణి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, తాము 2014లో అధికారంలోకి వస్తే సమైక్యతపై మొదటి సంతకం చేస్తామని తమ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగిందన్నారు. సమైక్యవాదమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదమని పేర్కొన్నారు. ఆంధ్రుడిగా ఉన్న చంద్రబాబు తన వైఖరిని చెప్పకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తూ తమ నేతపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ దొంగ నాటకాలను గమనిస్తున్నారని, వీరి చీకటి ఒప్పందాలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు వెంకటేష్, సాకం ప్రభాకర్, పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చేసి తమ నియోజకవర్గంలో వచ్చేసి గాంధీ జయంతి రోజున నిరాహార చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ పిలుపు మేరకు పాలగిరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం దగ్గర వచ్చేసి తెల్లవారి 9 నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొంటారు. సమైక్యవాదులు అందరూ ప్రతి ఒక్కరూ జేఏసీ అయితేనేమి, శాప్ అయితేనేమి అందరూ కూడా అందులో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వేర్పాటువాదుల కుయుక్తులకు కాంగ్రెస్ పెద్దలు మోకరిల్లడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని జంగమ సంక్షేమ సంఘం నాయకులు ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీలు చేపట్టిన రిలే దీక్షలకు మద్దతుగా సోమవారం జంగమ సంక్షేమ సంఘం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు మురుగన్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని మొక్కలు చేయాలనుకోవడం ఆమె స్వార్థ ప్రయోజనాలకు నిదర్శనమన్నారు. విభజన జరిగితే మొదటగా నష్టపోయేది బీసీలేనన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్లో సమన్వయం లేదు కాబట్టే ఢిల్లీ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా పాలకులు స్పందించాలని, సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు నరసింహ యాదవ్, సమన్వయకర్త అశోక్ సమ్రెట్ యాదవ్, కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య, జంగమ సంక్షేమ సంఘం నాయకులు బ్రహ్మాజీ, సాంబశివయ్య, సోమశేఖర్, వెంకట సుబ్బయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పత్రికలు సమాజానికి దిక్సూచి లాంటివని, వాటి ద్వారానే ప్రజలు చైతన్యవంతులు కాగలరని సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టార్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో టుడే పబ్లిక్ తెలుగు మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదవ్యాస రంగభట్టార్, విశ్రాంత అధ్యాపకులు సుందరమూర్తి హాజరై పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేదవ్యాస రంగభట్టార్ మాట్లాడుతూ చైతన్య శక్తికి మూలం పత్రికలేనని, విశ్లేషణాత్మకమైన వ్యాసాలను రచిస్తే సమాజంలో సమూలమైన మార్పులను తీసుకురావచ్చని తెలిపారు. సమయ స్ఫూర్తితో రచనలు చేసి సమాజంలో మానవీయ విలువలను పెంపొందించాలని జర్నలిస్టులను కోరారు. విలువలతో కూడిన సమాచారాన్ని అందించి దేశ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నాయుడు, చిత్రకారుడు సత్యనారాయణ, చంద్రశేఖర్, రాజశేఖర్, కృష్ణకిషోర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. సీమాంధ్రులు చేపట్టిన ఉద్యమం స్వాతంత్రోద్యమాన్ని తలపిస్తోంది. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని నేటి తరం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.
మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగితే సమైకేంద్ర పోరాటం 62 రోజులుగా జరుగుతోంది. వడివడిగా ఆరంభమైన ఉద్యమం జడివానగా మారి తీరం దాటని తుఫాన్లా మారుతోంది. విభజన ప్రక్రియపై కేంద్రం యూటర్న్ తీసుకోవాలని 6 కోట్ల మంది ప్రజలు వారి గళాన్ని పాలకులకు వినిపిస్తున్నారు. వినూత్న నిరసనలతో ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. సోమవారం తిరుపతి తుడా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బాలాజీ కాలనీ, ఊటగుంట కాలనీ వాసులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైకేంద్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ, విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేసి ఏకవాక్య ప్రకటన కోసం ఉద్యమంలోకి రావడం జరిగిందన్నారు. ప్రజల అభిష్టం మేరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, సమైకేంద్రను సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ నిరసన దీక్షలో ఆ పార్టీ నాయకులు ఎంవీఎస్ మణి, రాజేంద్ర, పునీత, రాజరాజేశ్వరి, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ సీట్లు ఇస్తే 2014లో పోటీలో నిలబడాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ఎన్నుకోవాల్సింది ఈ ప్రజలు అన్న సంగతిని వారు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక నాయకుడు కానీ ఎదగలరు, వారికి పదవులు అన్నది దొక్కుతుందన్నది ఒక్కసారి వాళ్ళు గుర్తుపట్టుకుంటే వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మద్దతు తెలుపుతూ సమైక్యాంధ్రానికి పోరాటం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ చిరు ఉద్యోగులకు నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర వస్తువులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి హాజరై సుమారు 200 మంది ఉద్యోగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ, సీమాంధ్రులను రెచ్చగొట్టేలా కేసీఆర్ పిచ్చి ప్రేలాపన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు దీటైన వ్యక్తి అశోక్ బాబు అని, కేసీఆర్ కు సత్తా ఉంటే సీమాంధ్రలో సభ పెట్టాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కోదండరాములు ఈ ప్రాంతానికి వస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. తెలంగాణలో 1-2 మేధావులు ఉంటే సీమాంధ్రలో 6 కోట్ల మంది ప్రజలు మేధావులేనని పేర్కొన్నారు. నోటిని అదుపులో ఉంచుకొని పొదుపుగా మాట్లాడితే మంచిదని, నోరుంది కదా అని అవాకులు చవాకులు పేలితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్స్ కానీ పారిశ్రామిక వర్గాలు వారి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాలు చేయకపోయినా మాకు ఇచ్చే ఈ వితరణ వల్ల మా ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ రాష్ట్రం విడిపోదని ఒక ఆలోచనతో మనం ఈ చిరు కానుక అనేది చిరుజావులు ఇస్తున్నాము. ఇదే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మళ్ళా కొనసాగిస్తాము. అనంతరం ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ, 2 నెలలుగా జీతాలు లేకుండా ఉద్యమం కోసం పోరాటం సాగిస్తున్న మున్సిపల్ 4వ తరగతి ఉద్యోగులకు తమ వంతుగా నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని తెలిపారు. తమను ఆదర్శంగా తీసుకుని ప్రముఖులు, సంపన్నులు చిరు ఉద్యోగులకు బాసటగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్మ, రాఘవరాజు, రమేష్, వినోద్, నవీన్, రాజా తదితరులు పాల్గొన్నారు. తోడ్పడిన మబ్బు చెంగారెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా అసోసియేషన్ తరఫున మున్సిపల్ నిరుద్యోగులకు దాదాపు 300 మందికి మేము నిత్యావసర వస్తువులను వాళ్ళకి పంచడం జరుగుతున్నది. ఇదే విధంగా సమైక్యాంధ్ర ఉద్యమం కోసం మేము చేతనైన సహాయం చేస్తామని తెలియజేస్తాం. ఆ తర్వాత స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్, కోదండరాం వ్యాఖ్యలను ఖండిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కేసీఆర్, కోదండరాం ఫ్లెక్సీలను పెనాయిల్తో శుద్ధి చేస్తూ చీపురు కట్టలతో కొడుతూ నిరసన తెలియజేశారు. కేసీఆర్, కోదండరాం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నాడని, ఉద్యమకారులా కాకుండా ఉగ్రవాదిలా మాట్లాడుతూ సీమాంధ్రులను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. సింహంతో వేట, సీమాంధ్రులతో ఆటలాడటం మంచిది కాదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలను దండుకుంటున్నాడని ఆరోపించారు. 62 రోజుల సీమాంధ్ర ఉద్యమంలో సుమారు 600 మంది సమైక్యవాదులు అసూలు బాసారని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబీకులు గాని వారి బంధువులు గాని ఒక్కరైనా మృతి చెందారా అంటూ ప్రశ్నించారు. తన సహనాన్ని పరీక్షించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భువన్ రెడ్డి, డిఎంసీ భాస్కర్, వెంకటేష్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఒక ఉగ్రవాది ఏ విధంగా అయితే మాట్లాడతాడో రెచ్చగొట్టే మాటలు, ఆ విధంగా కేసీఆర్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కించపరచడం అనేది అనైతికమని చెప్పని, వాళ్ళ నోర్లు శుద్ధంగా ఉండాలని చెప్పని వినాయలతో పోసి వాళ్ళ నోటిని శుద్ధి చేయడం జరిగింది. 4 మంచి మాటలు మాట్లాడండి, 3 ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఒకటిగా చేయండి తప్ప, మీరు మమ్మల్ని ఒకటి అడుగుతున్న కేసీఆర్ గారు, మీరు తెలంగాణ ఉద్యమం ముసుగులో నీ కొడుకు, కూతురు, అల్లుడు అంతా కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చి చందాలు దందాలు చేసుకుంటూ మీ జీవితాన్ని గడుపుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగుతూనే ఉంది. కాలయాపన చేస్తే ఉద్యమం నీరుగారుతుందన్న ఢిల్లీ పెద్దల మొండి వైఖరిని తిప్పికొడుతూ అదే జోరు అదే హేరుతో సమైక్య సమరాన్ని కొనసాగిస్తున్నారు. విభజన ప్రకటన వెలువడి దాదాపు 60 రోజులుగా ఆ ప్రకటనను వెనక్కి తీసుకొని సమైక్య రాష్ట్రాన్ని ప్రకటించాలని సీమాంధ్ర ఉద్యమకారులు పోరాటాలు చేస్తున్నా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సీమాంధ్ర ప్రజలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సంసిద్ధమయ్యారు. దశలవారీ ఉద్యమాలతో పాటు వినూత్న నిరసనలు, మెరుపు సమ్మెలు, ప్రదర్శనలు ఇలా వివిధ రూపాలలో ఎవరికి వారుగా జేఏసీలను ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా టీటీడీ ఉద్యోగులు సోమవారం గంట పాటు టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు గంట పాటు జరిగిన నిరసన కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేర్పాటువాదులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవదేవుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ప్రసంగిస్తూ రాష్ట్రం ముక్కలైతే రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే దుస్థితి నెలకొంటుందన్నారు. ఊరు పేరు లేని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కేవలం ఓ కుటుంబం కోసం పుట్టిన పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల్ని సైతం మోసం చేస్తున్నారని ఆరోపించారు. విభజనను అడ్డుకుంటే నాలుకలు కోస్తాం, తాట తీస్తాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వారికే మంచిది కాదని హితవు పలికారు. ఉగ్రవాది కన్నా భయంకరమైన తీవ్రవాది కేసీఆర్ అని, కేసీఆర్ అతని అనుయాయులు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వారు ఆకాంక్షించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇవాళ పక్కన పాకిస్తాన్ పిలుస్తా ఉంది, ఈ కాశ్మీర్ మాది, అది మా ఆత్మ, మా అంతరంగం, మా శరీరంలో భాగం, మాకు ఇవ్వండి అని నిన్నటికి కూడా కొంతమందిని చంపింది. అక్కడ కాశ్మీర్ పాకిస్తాన్ అడగతా ఉందని, పాకిస్తాన్ కాశ్మీర్ అడగతా ఉందని ఏం భారతదేశం ఏమన్నా చేతిలో పెట్టించిందా? కొట్లాడుతూ ఉన్నదే. తెలంగాణ వాళ్ళు అడిగినారని ఒక గుప్పెడు కుక్క తిరిగిన నాయకులు, ఊరు పేరు లేని నాయకులు, మొన్నటి దాకా సమాజానికి కనీస సేవలు చేయని వాళ్ళు, తెలంగాణలో ఒక నిర్మాణాత్మకటువంటి పని చేయని వాళ్ళు, వీధిలో జులాయిగా తిరిగేటువంటి ఒక సామాన్య నాయకులు ఇవాళ సిగ్గుచేటు వాళ్ళ వెనకాల కొంతమంది నాయకులు చదువుకున్నవాడు తిరగడం. టీటీడీ ఉద్యోగస్తులు ప్రతిరోజు 10:30 నుంచి 11:30 వరకు సమైక్యవాదాన్ని గురించి, ఈ సమైక్యవాదం 13 జిల్లాల శ్రేయస్సు గురించి టీటీడీ ఉద్యోగస్తులు మేము సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాం. కురుక్షేత్రంలో దుర్యోధనుడికి ఏ విధంగా పరాభంగం జరిగిందో ఆ విధంగా కేసీఆర్కు పరాభవము ఎన్జిఓ సీమాంధ్ర ఉద్యోగస్తుల ద్వారా జరగతాదని మేము టీటీడీ ఉద్యోగస్తుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేడం సత్యవాణి చెప్పినట్టు కేసీఆర్ తమ్ముడికి జ్ఞానం ప్రసాదించాలని వేడుకుంటోళ్ళ స్వామిని మేము కోరుకుంటున్నాం. ఇదిలా ఉండగా రుయా ఆసుపత్రిలో మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. కేసీఆర్ వ్యాఖ్యలను, ఢిల్లీ పెద్దల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. వీరికి రోగుల సహాయకులు సైతం సంఘీభావం ప్రకటించి సమైక్యవాదాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఓ అంధ విద్యార్థి వేర్పాటువాద దుశ్చర్యపై తన మనోవేదనను తెలియజేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు నీచమైనవని, గౌరవించడం మన సాంప్రదాయమైతే దూషించడం ఆయన సంస్కారంగా మారిందని దుయ్యబట్టారు. జై తెలంగాణ అన్న వారికి ₹1,00,000 ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ఢిల్లీ పెద్దలకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ముట్టజెప్పారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ప్రత్యక్షంగా వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ అంధ విద్యార్థి డిమాండ్ చేశారు. ఉద్యమ తీరును మీరు గుర్తించి వాళ్ళ యొక్క మా సమస్యలను పరిష్కరించడానికి, సీమాంధ్రను కొనసాగించడానికి యాంటోనీ కమిటీని పంపించడం కానీ, దిగ్విజయ్ సింగ్ గారితో కానీ మిగతా ఎవరితోనైనా మీ వాళ్ళతో ఇక్కడ కమిటీ వేసి ఈ యొక్క విషయాలన్నీ కులంకషంగా పరిశీలించి ఖచ్చితంగా మాకు ఈ యొక్క సమైక్యాంధ్రను కొనసాగించాలని, అలా లేని పక్షంలో ఈ యొక్క ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఎవరికి కూడా నెక్స్ట్ కనీసం కూడా భవిష్యత్తు ఉండదని కూడా సీమాంధ్ర ప్రజలందరి తరఫున కూడా నేను మరోసారి హెచ్చరిస్తూ
మన సీఎం మాట్లాడిన మాటలను బట్టి మరి మనం ఎంత నష్టపోతున్నామో ప్రజానికానికి అందరికీ తెలియజేయడం జరిగింది. మనము ఈ యొక్క విభజనను ఇప్పుడు ఒప్పుకున్నట్లయితే భావి తరాలకు ఉద్యోగంలోనైతేనేమి, మరి ఈ యొక్క మెడికల్ కాలేజెస్లో మరి సీట్స్ అయితేనేమి, మరి మంచి విద్య అయితేనేమి, వాటర్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి 2 రాష్ట్రాలు కోల్పోతాయి. ఈ 2 రాష్ట్రాలు కోల్పోతున్న ఉన్నా కూడా ఈ యొక్క కొంతమంది ఈ యొక్క రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసము మరి ఈ యొక్క రాష్ట్ర విభజనను ఎంకరేజ్ చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదు. అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న జగన్ నాటకంలో తెలుగు ప్రజలు బలైపోతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద చేపట్టిన తెలుగు తమ్ముళ్ల దీక్షలకు మద్దతుగా నగర తెలుగు మహిళా నాయకురాలు రిలే దీక్షలకు పూనుకున్నారు. వీరికి ఆ పార్టీ నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్, జిల్లా నాయకులు బుల్లెట్ రమణ, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, నాయకురాలు కుమారమ్మ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం సోనియా గాంధీ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు బెయిల్ మంజూరు చేయడంపై ప్రజలకు అనుమానాలున్నాయని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు పారికడతారని హెచ్చరించారు. ఇకనైనా ఢిల్లీ పెద్దలు స్పందించి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రిలే దీక్షలో ఆ పార్టీ నాయకులు మన్నెం శ్రీనివాసులు, ఆర్సీ మునికృష్ణయ్య, మహిళా నాయకురాలు మంజులవాణి, లక్ష్మి, శాంతమ్మ, సుజాత, భారతి, కళ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేసి ఎన్నో కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి A1 ముద్దా అయితే ఆయన వెనకుండా వాళ్ళందరూ రిలీజ్ కావాలండి. ఆ తర్వాత ఈయన రిలీజ్ కావాలి. కానీ మొట్టమొదట ఈయన రిలీజ్ చేసి ఈయన ద్వారా ఇక్కడ కొన్ని సీట్లు సంపాదించి 2 పక్కల నుంచి అటుపక్క టీఆర్ఎస్ ఇటుపక్క వైఎస్ఆర్ పార్టీతో కూడా లబ్ధి పొందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆటలన్నీ కూడా ఆడుతుంది. మాది భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఈరోజు ఉద్యమిస్తున్నాం. మా ఉద్యమాలు మీరు తప్పులు పట్టి అవుతే మీ ఉద్యమం అసలు ఉద్యమమే కాదు. అదేవిధంగా ఈరోజు సోనియమ్మ గారు మొగచెదల కింద మీరు నీళ్ళు తాగుతూ ఆ పక్క ప్రజలను రెచ్చగొడుతూ ఈ పక్క మా ప్రజలను రెచ్చగొడుతూ మధ్యలో వేడుక చూస్తున్నారు సోనియా గాంధీ. దీనికి అంతా కార్యక్రమాలు సోనియా గాంధీ. భవిష్యత్తులో నీకు పుట్టగతులు ఉండవు, నీ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రి చీఫ్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ విజయలక్ష్మి వైద్య సేవలు ఆదర్శప్రాయమని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ ప్రశంసించారు. ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రిలో చీఫ్ సర్జన్ ఆర్ఎంఓగా విశేష సేవలు అందించి సోమవారం పదవీ విరమణ చేసిన డాక్టర్ విజయలక్ష్మిని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు డాక్టర్ విజయలక్ష్మిని ఘనంగా సత్కరించి కానుకలు అందజేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం మార్షల్ ఆర్ట్స్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆ జేఏసీ కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన జిల్లా మార్షల్ ఆర్ట్స్ జేఏసీ కార్యవర్గం ఏర్పడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర సమైక్యత కోసం అక్టోబర్ 2వ తేదీన సుమారు 1000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు ధనంజయులు, జనార్దన్ రెడ్డి, రమణ, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఆటో వాలాల పాలిట వరంలా తయారైంది. ఓవైపు ఆర్టీసీ బస్సులు లేక శ్రీవారి భక్తులు నానా తంటాలు పడుతుంటే ఆటో వాలాలు మాత్రం యాత్రికులను నిలువు దోపిడీ చేస్తూ అడ్డంగా దోచేస్తున్నారు. ఓవైపు సమైక్యాంధ్ర ఉద్యమం, మరోవైపు ఆటో టాక్సీ డ్రైవర్ల దందాతో శ్రీవారి భక్తులు యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 40 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తిరుపతిని సందర్శించాలని వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు తిరుపతిలో దిగగానే ఆటో వాలాలు, టాక్సీ డ్రైవర్లు వారికి హార్ట్ అటాక్ తెప్పిస్తున్నారు. తిరుమలకు వెళ్లాలన్నా, అలిపిరి వద్దకు చేరుకోవాలన్నా వేరే ప్రయాణ సాధనాలు లేకపోవడంతో భక్తులకు గత్యంతరం లేక ఆటో టాక్సీ వాలాల దోపిడీకి గురవుతున్నారు. స్థానిక అలిపిరి సమీపంలోని పాత చెకింగ్ పాయింట్ వద్ద 4 గంటల వ్యవధిలో దాదాపు 200కు పైగా ఆటోలు క్షణం తీరిక లేకుండా సవారీ చేస్తున్నాయంటే అక్కడి పరిస్థితి భక్తుల తాకిడి అర్థమవుతుంది. తిరుపతి నగరం పట్ల భక్తులకు అవగాహన లేకపోవడంతో ఆటో వాలా ఎంత డిమాండ్ చేస్తే అంత అద్దె చెల్లించి రాకపోకలు సాగిస్తున్నారు. ఆటో వాలాల మోసాలు, అక్రమాలను పట్టించుకునే వాళ్ళే లేకపోవడంతో వారి దందా పిచ్చిమీరిపోతోంది.
ఓ భక్తుడికి తిరుపతి నుండి తిరుమలకు వెళ్లి రావాలంటే 82 రూపాయల బస్సు టికెట్ కాగా అలిపిరి నుండి రైల్వే స్టేషన్ వరకు రాకపోకలు సాగించాలంటే దాదాపు 50 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఉచిత బస్సులు తిరుగుతున్నా అవి చాలకపోవడంతో భక్తులు తప్పనిసరిగా ఆటోలని ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆ భక్తుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న మన ఆటో వాలాలు యాత్రికుల జేబులకు చిల్లు పెట్టి అడ్డంగా నిలువు దోపిడీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆటో వాలాల వ్యవహార శైలి కూడా భక్తులను ఆందోళన గురిచేస్తోంది. భక్తుల పట్ల దురుసుగా అగౌరవంగా వ్యవహరిస్తూ వారిని బలవంత పెట్టి మరీ అద్దె నెపంతో లూటీ చేస్తున్నారని పలువురు భక్తులు వాపోయారు. పోలీసు శాఖ స్పందించి ఆటో వాలాల దందా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు సూచిస్తున్నారు. మరి మన ట్రాఫిక్ పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి పర్యాటకులకు తమ హోటల్ అందించే సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ శాఖ అవార్డు ఫర్ ఎక్సలెన్సీ 2013 ఇన్ ద 3 స్టార్ కేటగిరీ అనే అవార్డును ప్రదానం చేస్తుందని మినర్వా హోటల్స్ గ్రూప్ జనరల్ మేనేజర్ కొమ్ము భాస్కర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక హోటల్ మినర్వా గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు తమ హోటల్ అందించే నాణ్యమైన సేవలే మినర్వా గ్రాండ్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయన్నారు. తాము క్వాలిటీకి ఇచ్చే ప్రాధాన్యత వల్లే దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు తమ హోటల్లో బస చేసి సేద తీరుతుంటారని తెలిపారు. హోటల్లో పొందిన సేవలను గుర్తించి వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు తెలియచేయడం వల్లే మినర్వా హోటల్స్కు ఇంత గుర్తింపు వచ్చిందని, ఫలితంగా ఈ నెల 27న హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా అవార్డును అందజేసిందన్నారు. ఆధునిక యుగంలో హోటల్ మేనేజ్మెంట్ వ్యవస్థ రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు అనుగుణంగా తమ సేవలను మరింత విస్తృతపరుస్తామని పేర్కొన్నారు. త్వరలో అవుట్ క్యాటరింగ్ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో హోటల్ జనరల్ మేనేజర్ మ్యాథ్యూ పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి సుమారు 47,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 23 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 18 గంటలు, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 39, 100 రూపాయల గదులు 16, 500 రూపాయల గదులు 7, 600 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,830 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,789 రూపాయలు. వెండి 1 కిలో ధర 48,970 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 52 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి నూతన స్వర్ణరథ ప్రయోగాత్మక ఊరేగింపులో అవరోధాలు, నిపుణుల నైపుణ్య లోపంపై వెల్లువెత్తిన విమర్శలు. కేసీఆర్, కోదండరాం పిచ్చి ప్రేలాపనలు మానుకోండి, నోటిని అదుపులో ఉంచుకుని పొదుపుగా మాట్లాడండి, దమ్ముంటే సీమాంధ్రలో సభ నిర్వహించండి. తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి సవాల్. గ్రీవెన్సెల్కు సమైక్య సగ, అర్జీదారులు లేక వెలవెలబోయిన జిల్లా సచివాలయం. అలిపిరిలో ఆటో వాలాల దందా, నివ్వెరపోతున్న భక్తులు, గత్యంతరం లేక తెలిసి దగాకు గురవుతున్న అమాయకులు, చోద్యం చూస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.